జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నామని, ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే విభాగాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 సంవత్సరం 6 నెలల లోపల పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఆపరేషన్ థియేటర్, ఈరోజు ఎక్స్రే విభాగాన్ని ఏర్పాటు చేశామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలియజేయడం జరిగింది. గతంలో పేషెంట్‌కు అత్యవసర చికిత్స అందించాలంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేవారు. ఇకపై ఆ సమస్య ఉండదని, ఇక్కడే అన్ని రకాల చికిత్స అందించడం జరుగుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ కల్పన పుచ్చకాయల, మన సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవసరం పడుతుండేది. ఇప్పుడు అవసరం లేకుండా ఇక్కడనే ఎక్స్రేలు తీసేసి ఏమన్నా ఉంటే ఇక్కడనే చికిత్స చేసేటట్లా మనకి సౌకర్యము ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి ఇది మెషిన్ రావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకా ఒక 3 కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయ్యింది. మనము హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఆ 3 కోట్ల రూపాయలు కూడా ఇవన్నీ కూడా అందరూ ఏమంటారంటే ఒకటేసారి 100 బెడ్ హాస్పిటల్ కి పెట్టండి అంటే 100 బెడ్ హాస్పిటల్ కి పెట్టడానికి మనకు స్థలం ఉంది. కానీ ఇప్పుడు నడుపుతున్న గవర్నమెంట్ లో మనము చెప్పిన ప్రామిసెస్ అన్ని క్లియర్ చేసుకుంటా కొంచెము ఏదన్నా పెద్దది ప్రోగ్రామ్ చేయాలా, పెద్దగా ఏమన్నా పోవాలన్నా కానీ కొంచెం 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇదైతే మేమైతే పరికరంలో పెట్టుకున్నాం 100 బెడ్ హాస్పిటల్ది. ఒకసారి మెడికల్ మినిస్టర్ని కూడా సత్య గారిని కూడా ఒకసారి తీసుకుని వచ్చి మన పరిస్థితి కూడా ఇక్కడ చూపెట్టడం తొందరలో చేస్తాం. అది కూడా మరి ఓపెనింగ్ పిలుస్తారు, మేడం గారు ఏదో ఒకటి అడుగుతారు, 2 డాక్టర్లు. మరి ఈ రోజు కూడా ఓపెనింగ్ పిలిచినారు. ఇమీడియట్ గా అంతా వచ్చినాయి, మెషిన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇంకా కొంతమంది డాక్టర్ల షార్టేజ్ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ డాక్టర్ల షార్టేజ్ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. మరి ఏది చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా బేబీ స్టెప్స్ లో వేసుకుంటూ పోవాలి. చిన్న చిన్నగా చేసుకుంటూ పోతే అది స్టాండర్డ్ గా మిగిలిపోతుంది. మనం తొందరపడి ఆశపడి ఇంత ప్రాజెక్టు తీసుకొస్తాము అనే ఆలోచన లేకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. మన ఆపరేషన్ థియేటర్ సక్సెస్ గా నడుస్తుంది. ఇప్పుడు ఎక్స్రే మెల్లింగా ఒకటి చేసుకుంటూ పోతాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆలూరుకి పత్తికొండకి వచ్చే లోపల ఇదే పెద్ద హాస్పిటల్ తయారు కావాలని చెప్పి ఒక ఆశతో ఉన్నాము. అది పూర్తి చేస్తాము. మరి రాబోయే కాలంలో చాలా మటుకు చేసేది ఉంది పత్తికొండకి. మరి ఇది కూడా ఒకటి మెట్టు మాదిరి అనుకొని ముందరికి పోతున్నాము. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.